మీరు అసలు మీ ఆడియోకి స్టేజ్ ఎక్కరు. సో ఇక్కడ ఎక్కి మీరు లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ పాడిన పాట. అండ్ సావిత్రి, ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ నేను పవన్ ఆల్మోస్ట్ ఒక 2 years ఈ స్క్రిప్ట్తో ట్రావెల్ అయ్యాం. అండ్ చాలా అసలు అన్ఫార్చునేట్గా అవ్వలేదు అప్పుడు. బట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ అంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకొని ఎక్కడ మాకు ఏ ప్రాబ్లం లేకుండా అండ్ అందరికీ కోఆపరేటివ్గా అండ్ డైరెక్టర్కి సెకండ్ సినిమా చేస్తున్న అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతను నమ్మి చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండి, ఫ్రమ్ నందిత, అజయ్, మురళీ శర్మ గారు, రమప్రభ గారు, సత్య, పోసాని గారు, ప్రభాస్ సీను, అందరికీ. అండ్ మధు, శ్రీముఖి, అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా నా కెరియర్లో సోలో తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమా డిఓపి వసంత్, ఆల్రెడీ మీరు విజువల్స్ చూసుంటారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఒక ఫ్యామిలీ కలర్ పర్ఫెక్ట్గా సినిమాకి తీసుకొచ్చాడు. సో థ్యాంక్స్ వసంత్. అండ్ ఈ సినిమాకి రైటర్ మై డైరెక్టర్, రౌడీ ఫెలో డైరెక్టర్ కృష్ణ చైతన్య. తను రౌడీ ఫెలోలోనే మాటలకు చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఈ సినిమాకి తన మాటలు చాలా హెల్ప్ అయింది. అంటే సావిత్రి ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ సాంగ్ ఇప్పుడు నేను పాడిన పాట కూడా తనే రాశాడు. సో అంతా యాక్చువల్లీ ఆల్ ఆర్ ఫ్రెండ్స్. అండ్ శ్రవణ్ మెయిన్గా ఈ సాంగ్ చాలా మంచి సాంగ్ ఇచ్చాడు. అంటే ఈ సాంగ్ అనగానే గ్యారంటీ హిట్ అయిపోతుందని అర్థమైంది, అందుకే పాడేద్దాం అనుకున్నాను, చిన్న స్వార్థం. సో థ్యాంక్స్ శ్రవణ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ఆడియో ఆన్ March 4th అండ్ రిలీజ్ ఆన్ March 25th. సో తప్పకుండా ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేకర్స్ బ్యానర్ పైన మేము నిర్మించిన సావిత్రి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఒక డీసెంట్ ఫిల్మ్, ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా చక్కటి ఫ్యామిలీ వాల్యూస్తో తీసిన